నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. సీఎం జగన్ పై రాళ్ల దాడి, కనుబొమ్మకు తీవ్ర గాయం. బీసీల ద్రోహి చంద్రబాబు, మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ మండిపాటు. కోలుకుంటున్న నటుడు షియాజీ షిండే. ఎన్నికల కోసం బీజేపీ సంకల్ప పత్రం మేనిఫెస్టో విడుదల చేసిన ప్రధాని. రాష్ట్రంలో రక్షణ కరువు, అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. విజయవాడ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం వైఎస్ జగన్ పై దాడి చేశారు. బస్సుపై నుంచి సీఎం వైఎస్ జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్నప్పుడు దాడి జరిగింది. అత్యంత వేగంగా సీఎం వైఎస్ జగన్ కనుబొమ్మకు రాయి తగిలింది. సీఎం వైఎస్ జగన్ పై క్యాట్ బాల్తో దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాయి తగలడంతో సీఎం వైఎస్ జగన్ ఎడమ కంటి కనుబొమ్మపై గాయమైంది. వైఎస్ జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి ఎడమ కంటికి సైతం గాయమైంది. వెంటనే సీఎం వైఎస్ జగన్కు బస్సులో వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ బస్సు యాత్ర ముఖ్యమంత్రి కొనసాగించారు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యారు. దాడిని నిరసిస్తూ ఆయా ప్రాంతాల్లో పార్టీ నేతలు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. దాడిని తీవ్రంగా ఖండిస్తూ నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంత ముందు కంటే కూడా ఎక్కువ సీట్లతో మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఇటువంటి కుట్రలు, ఇటువంటి కుటీల రాజకీయాలు ఇవన్నీ కూడా ఆపితే మంచిదని చెప్పి నేను అందరికీ, ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను మనవి చేస్తాను. ఫస్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్ జరగాలి. అది ఎందుకంటే నాకు ఫస్ట్ ఒక టప్ అని సౌండ్ వినపడింది. నేను అక్కడ 40 సెకండ్ తర్వాత సీఎం గారు చేయి పెట్టుకుని కిందకు తోలడం చూశాను. నేను ఇంకా ఇదైంది అనుకుంటే ఈలోపు దెబ్బ వెళ్ళి పక్కనే వెల్లంపల్లి గారికి కూడా కంటికి చాలా తీవ్రమైన గాయం అయింది. వాళ్ళ ఇది చాలా తీవ్రమైన పరిణామం. సిద్ధం సభల ద్వారా కానండి వస్తున్న ప్రజా ఆదరణ చూడలేక కుట్రపూరితంగా 2018లో ఏ విధంగా కుట్రపూరితంగా అటాక్ చేశారో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో, మళ్ళా కూడా నిన్న విజయవాడ నగరం నడిబొడ్డున బస్సు యాత్ర ఎంతో గొప్పగా విజయవంతంగా జరుగుతున్న బస్సు యాత్రలో కుట్రపూరితంగా ఆయన ప్రాణానికే హాని కలిగే విధంగా, ఎందుకంటే అది ఏ వస్తువో ఏందో నేను రాత్రి మాట్లాడాను, పొద్దున మాట్లాడాను, ఇంకా వాళ్ళకే తెలియట్లా. ముఖ్యమంత్రి గారి గురిపెట్టి వేసిన ఇది ఆయనకి తగిలి కొంచెం కిందకి పోయి ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి గారికి కన్నే ప్రమాదం వచ్చిండేది. ఆ తర్వాత ప్రాణాలు కూడా ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉండేది. తగిలినాక మళ్ళా పక్కనున్న విజయవాడ సెంట్రల్ అభ్యర్థి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కి సేమ్ అదే వస్తువు అట. పెత్తందారులు ఇలా కూడా ఉంటారు, పెత్తందారులు. కానీ వాడు ఎంత స్పెషలిస్ట్ చంద్రబాబు నాయుడు టీము ఈరోజు ట్రైనింగ్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని అంత వెహికల్ అంత దూరం వస్తాడు, ఎలా నెక్స్ట్ డేట్లో ఈరోజు ట్రైనింగ్ తీసుకొని ఎంత దూరం ఉన్నా కూడా అటాక్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి మీద అంత లాంగ్లో కరెక్ట్గా కొట్టడం అనేది ఇది ట్రైనింగ్ తీసుకున్నది కుట్ర. ఇది నేను చెప్తున్నాను, ఒక్కరోజు ప్లానింగ్ కాదు, ఆయన బస్ యాత్ర రోజు నుంచి ప్లానింగ్ స్టార్ట్ అయింది. నిజంగా చెప్తా ఉన్నాను, పైన అమ్మవారు ఉన్నారు. మీరు చేసిన అటువంటి తప్పులు మీ కుటుంబాలు తగులుతాయి. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకో. చంద్రబాబు బీసీల ద్రోహి అంటూ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. నాయి బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తానన్నారు. సమస్యలు వినమని మత్స్యకారులు చెబితే తోలు తీస్తానన్నారు. తన అన్న మాటలను మర్చిపోయి ప్రజల దగ్గరకు వచ్చి సూక్తులు చెబుతున్నాడంటూ మంత్రి వేణు ధ్వజమెత్తారు. తన కొడుకుని ఎలా ముఖ్యమంత్రి చేయాలి, ఇతర పార్టీలతో ఎలా బేరసారాలు ఎలా చేయాలనే ఆలోచన తప్ప వేరొకటి లేదని, చంద్రబాబు మాట్లాడేవన్నీ అబద్ధాలే, స్థానిక సంస్థల రిజర్వేషన్లు తగ్గడానికి చంద్రబాబు కారణం కాదా, తగ్గిన రిజర్వేషన్ల నెపాన్ని అధికార పార్టీపై నెట్టి లాభం పొందాలని అనుకోలేదా, 50% రిజర్వేషన్లు మించకూడదని కోర్టుకు వెళ్లి అడ్డుకున్నది ఎవరు అంటూ మంత్రి ప్రశ్నించారు. విమర్శించడానికి ఆస్కారం లేకుండా పరిపాలన సాగినప్పుడు కనిపించిన దాన్ని విమర్శిస్తూ ఉంటాడు. విమర్శించడానికి ఆస్కారం లేకుండా పరిపాలన సాగుతుంటే
కనిపించినటువంటి ఏదో బట్ట కాల్చి ముఖం మీద వేసినట్టు గాంజాయి అంటాడు, బ్లేడ్ అంటాడు, డ్రగ్స్ అంటాడు. ఇది ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఇమేజ్ని దెబ్బతీస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్న పౌరుల యొక్క ఇమేజ్ని దెబ్బతీస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న యువకుల యొక్క ఇమేజ్ని దెబ్బతీస్తూ ఉంది. ఎక్కడైనా అటువంటి పొరపాటు జరిగితే తక్షణం కేసులు వచ్చాయి. నేరం జరిగినప్పుడు దాన్ని నిరోధించేటువంటి ప్రక్రియ ఈ ప్రభుత్వం చేసింది కాబట్టి కేసులు ఉన్నాయి. తన టైంలో ఇంతే గంజాయి పండింది. తన సాక్షాత్తు ఇద్దరు మంత్రులు ఆ రోజు ఎవరు అయ్యన్న పాత్రుడి మీద గంటా కామెంట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. గంటా శ్రీనివాస్ కామెంట్ చేశాడు. ఆ రోజు నువ్వు మూసుకున్నావా? మొన్న చెప్తున్నాడు, ఎక్కడ చూశాను నేను, ఇసుక దోపిడీ కోసం మళ్ళీ ఒక ప్రయత్నం. అనారోగ్యం కారణంగా ఇటీవల ఆసుపత్రిలో చేరిన ప్రముఖ నటుడు సియాజీ షిండే కోలుకుంటున్నారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఆందోళన చెందాల్సిన పని లేదంటూ ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు తెలిపారు. త్వరలోనే వచ్చి అభిమానులను అలరిస్తానని పేర్కొన్నారు. ఆయన పోస్టుపై స్పందిస్తున్న అభిమానులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఛాతీ నొప్పితో బాధపడుతూ ఈ నెల 11న సియాజీ షిండే మహారాష్ట్రలోని సతారాలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుండెల కుడివైపున 99% ब्लॉक्स गुर्तिंची वेंटने एंजिओप्लास्टी చేశారు. आणि सगळ्या बातम्या ज्या ऐकताय तुम्ही त्या सगळ्या तशा नाही, पण मी चांगला आहे, आनंदित आहे. तर तुम्हाला शुभेच्छा आणि तुमच्या शुभेच्छांबद्दल धन्यवाद. नमस्कार माझे सर्व रसिक प्रेक्षक, हितचिंतक ज्यांच्या मला खूप शुभेच्छा असतात त्या सगळ्यांना एक सांगायचंय मला की माझी तब्येत चांगली आहे. प्रिकॉशनरी म्हणून मी चेक केलं होतं, त्यात एक ब्लॉकेज होतं की इझिली निघालं, म्हणजे पुढे कधीतरी अटॅक येऊ शकला असता अशी ती होती. पण ते आता पुढे काही होणार नाही. 10 वर्ष मी खूप चांगलं काम करणार आहे आणि आपल्या सेवेत परत येणार आहे. गमती चमती इंस्टाग्रामला असेल, युट्यूबला असेल, सगळं करू. काळजी करू नका. आणि सगळ्या बातम्या ज्या ऐकताय तुम्ही त्या सगळ्या तशा नाही, पण मी चांगला आहे, आनंदित आहे. तर तुम्हाला शुभेच्छा आणि तुमच्या शुभेच्छांबद्दल धन्यवाद. లోక్సభ ఎన్నికలకు సంకల్ప పత్రం పేరిట బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో 2024ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో విడుదల చేశారు. పేదలు, యువత, రైతులు, మహిళల అభివృద్ధి గ్యాన్ లక్ష్యంగా గరీబ్ యూత్, ఫార్మర్స్, విమెన్స్ ఈ మేనిఫెస్టోను రూపొందించారు. భవిష్యత్తులో పైప్ లైన్ ద్వారా ఇంటింటికి గ్యాస్ అందిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు. हमारे देश के किसान के प्रतिनिधि के नाते श्री रामबीर जी, जो झज्जर हरियाणा के निवासी है और जिनको पीएम किसान निधि, फसल बीमा योजना, पशुधन योजना, इस सब का लाभ हुआ है, मैं आदरणीय प्रधानमंत्री जी से अनुरोध करता हूं कि सभी किसानों के देश के कोने कोने में उपस्थित सभी भाजपा कार्यकर्ता, आज बहुत ही शुभ दिन है. देश के कई राज्यों में इस समय नववर्ष का उत्साह है. बंगाल में पोएला वैशाख का आनंद है. असम में बोहाग बिहू के साथ देश बैसाखी का जश्न भी मना रहा है. ओडिशा में पाना संक्रांति हो, केरल में बिशु हो या फिर तमिलनाडु में नव वर्ष पुथांडु हो, सबको शुभकामनाओं का. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కదిరి నుంచి స్వర్ణాంధ్ర సాధికార యాత్ర ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో బాలకృష్ణ ప్రసంగిస్తూ సీఎం జగన్పై ధ్వజమెత్తారు. విరవేగకు జగన్, నీ పొగురు అణిచివేసే సమయం వచ్చిందని హెచ్చరించారు. నీ అహంకారపు నరాలు తెగిపడే రోజు వచ్చిందని అన్నారు. టీడీపీ రాయలసీమలో సాగునీరు పారించి బీడు భూములను సస్యశ్యామలం చేస్తే వైసీపీ ముఠా కక్షలను పెంపొందించి రక్తపుటేరులు పారించిందని విమర్శించారు. నవరత్నాలు అంటూ సీఎం జగన్ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. సహృదాన్ని అన్నాడు మహాకవి కాళిదాసు. అంటే పోయినసారి జన్మలో ఆ వాసనతో ఈ జన్మలో ఏ ఒక్కరిని ఇద్దరినో మనం పొందగలుగుతాం. కానీ ఇన్ని వేల కోట్ల మందిని ఒక కుటుంబంలో కలిపిన, నాకు జన్మనిచ్చిన, నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ విశ్వానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు, నా తండ్రి, నా గురువు, నా దైవం నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పిస్తూ, అలాగే మరి ఆనాడు సత్యం కోసం సత్యరామకున్నాడు హరిశ్చంద్రుడు, తండ్రి మాటకే నడవులోకి వెళ్ళాడు శ్రీరామచంద్రుడు, తమ్ముడు అన్న సేవకే అంకితమయ్యాడు లక్ష్మణుడు, అలాగే పతి దైవమని భావించింది సీతాదేవి, చాపగుడితో సమతను నేర్పెను పలనాటి బ్రహ్మన్న, మేడి పండులా మెరిసే సంఘం గుట్టి పిప్పెను వేమన్న, వితంతువుల విధి వ్రాతలు మార్చి బతుకులు పండించే కందుకూరి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగిన సమయంలో ఏం జరిగిందో అర్థం కాలేదు. నా కంటికి కూడా దెబ్బ తగలడంతో విపరీతంగా నొప్పి వచ్చిందన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. సీఎం జగన్పై దాడి ముమ్మాటికి చంద్రబాబు పనే అని వెల్లంపల్లి చెప్పుకొచ్చారు. కాగా వెల్లంపల్లి శ్రీనివాస్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్పై జరిగిన హత్యాయత్నంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, ఎన్నికల కమిషన్ ఈ ఘటనను చాలా సీరియస్గా తీసుకుంటున్నాయని, విచారణ చేపట్టాలని, చంద్రబాబు నీచమైన రాజకీయం చేస్తున్నాడు. గతంలో వంగవీటి రంగాను చంపిన చంద్రబాబు నాయుడు, గతంలో వంగవీటి రంగాను చంద్రబాబు చంపించాడు. సీఎం జగన్ పైన ఈరోజు ఇలా కుట్ర చేశారు. సిగ్గు లేకుండా లోకేష్, అచ్చెన్నాయుడు, చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఎన్నికల కోసం డ్రామాలాడే అలవాటు చంద్రబాబుదే. టీడీపీ నేతలు మూల్యం చెల్లించక తప్పదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం కార్యక్రమం ఎంతో విజయవంతంగా లక్షలాది మంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఆయనకి దీవెనిస్తున్న పరిస్థితి చూసాం. సాయంత్రం 4:30 నుంచి ఇప్పటి వరకు కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతున్న తరుణంలో ఇది చూసి తట్టుకోలేక చంద్రబాబు నాయుడు, జనసేన, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచాన్ని ఆపలేక వారు అనేక హామీలు ఇచ్చినా కూడా ప్రజలు వాళ్ళ వైపు లేరని తెలిసి ఈ యొక్క మా ముఖ్యమంత్రి గారి మీద హత్యా ప్రయత్నం లాగా చేశారు. ముఖ్యమంత్రి గారికి కూడా చాలా బాగా పెద్ద దెబ్బ తగిలింది, బ్లడ్ కారుతుంది. ఆ తర్వాత పక్కనే ఉండబట్టి ఆ రాయి నా కంటికి కూడా తగలడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. చంద్రబాబు నాయుడికి పిల్లనిచ్చిన మావని నందమూరి తారక రామారావు గారి మీద చెప్పులు ఇస్తే దుర్మార్గుడు చంద్రబాబు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచాన్ని చూడలేక బీఆర్ఎస్ పని అయిపోయింది, అది ఇక లెగుసుడు కష్టమే అని సోషల్ మీడియా వేదికగా కొనసాగుతున్న ప్రచారాన్ని, ఆడుతున్న మైండ్ గేమ్ను, జరుగుతున్న దుష్ప్రచారాన్ని చేవెళ్ల సభ ద్వారా కేసీఆర్ తునాతునకలు చేశారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బహిరంగ సభ ద్వారా గులాబీ దళపతి శనివారం ఎన్నికల శంఖారావం పూరించారు. కాంగ్రెస్, బీజేపీకి అల్టిమేటం జారీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ చేసిన మార్పు ప్రచార మాయావలలో చిక్కి తామేం కోల్పోయామో ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారని, కొత్తవి ఇయ్యకపోయినా ఉన్నవి ఊడగొడుతిరి అనే ధర్మాగ్రహం ప్రజల్లో పెళ్లిబుకుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైనల్ గా వికారాబాద్, చేవెళ్ల, తాండూరు, పరిగి నియోజకవర్గాల కోసం నీళ్లు తేవడానికి పాలమూరు ఎత్తిపోతల పథకం పెట్టుకున్నాం. ఉద్దండాపూర్ రిజర్వాయర్ మన కోసమే నిర్మించుకున్నాం, మన చేవెళ్ల కోసం, రంగారెడ్డి కోసం. అది రాబోతా ఉన్నది. ఈ ప్రభుత్వం పాలసీ ఏంది, దాని మీద కూడా వీళ్ళు కుయ్యలేదు, కుట్టుకులేదు. కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరేది, గత అనేక సంవత్సరాలుగా 35-40 సంవత్సరాలుగా బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని దారబోసి
తన ఆస్తిని దారబోసి ఆర్గనైజ్ చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి కుట్రలో భాగమేనని తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. సీఎంపై జరిగిన రాళ్ల దాడిపై స్పందించిన ఆయన ఆదివారం అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీకి ఎన్నికల్లో ఓడిపోతామనే భయం పట్టుకుందని, ప్రజల సానుభూతి పొందేందుకే ఈ డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన తక్షణమే స్పందిస్తూ ఈ దాడిని ఖండించడమే కాకుండా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా, ఎలక్షన్ కమిషన్ను కూడా ఆయన కోరడం జరిగింది. దీనిపైన తక్షణమే లోతైన దర్యాప్తు జరగాలి, నిష్పక్షపాతమైనటువంటి దర్యాప్తు జరగాలి. ఈ దాడి కుట్ర వెనక ఎవరున్నా సరే వారిని కఠినంగా శిక్షించాలి అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తక్షణమే స్పందించి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కోరడం జరిగింది. నిన్న ఒక్కసారి జరిగినటువంటి సంఘటనలు మనం ఒకసారి పరిశీలించినట్లయితే ముఖ్యమంత్రి గారి పైన ఈ సంఘటన జరిగినటువంటి కొన్ని నిమిషాల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున రాజ్యాంగం ప్రమాదంలో పడకూడదంటే కొన్ని పార్టీల కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజలంతా అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాల కోసం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆ మహనీయుని ఆశయాల దిశగా అందరం ముందుకు సాగుదామన్నారు. తెలంగాణ భవన్లో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాతకు కేసీఆర్ ఘనంగా నివాళి అర్పించారు. ఎక్కడ తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగిన పోరాటం చేస్తూ 14 ఏళ్ల పాటు మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజా పోరాటంతోనే తెలంగాణను సాధించుకున్న తెలంగాణలో మరి 10 ఏళ్ల పాటు ప్రజల ఆశీర్వాదంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ అంబేద్కర్ మహానుభావుడు చెప్పిన బాటలోనే ప్రయాణం చేసే ప్రయత్నం కూడా బలంగా చేసినాం. స్వేచ్ఛ కంటే సమానత్వం ముఖ్యమని అంబేద్కర్ గారు ఏదైతే ప్రవచించినారో దానికి అనుగుణంగానే మరి విద్యతోనే వికాసం వస్తుంది, వికాసం వల్లనే అల్టిమేట్గా ప్రగతి వస్తుంది, ప్రగతితోనే సమానత్వం వస్తుందనే ఆలోచన అంబేద్కర్ ధార ఏదైతే ఉన్నదో దానికి అనుగుణంగానే 1022 గురుకుల పాఠశాలలు పెట్టుకున్నా, అదేవిధంగా 1005 జూనియర్ కాలేజీలు పెట్టుకున్నా, 88 డిగ్రీ కాలేజీలు పెట్టుకున్నా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అదేవిధంగా అగ్రవర్ణాల్లో ఉండే పేదల కోసం కూడా మరి విద్యతోనే సమానత్వం వస్తుందనే అంబేద్కర్ ఆలోచన ధార నుంచే కేసీఆర్ గారు కూడా 1022 గురుకుల పాఠశాలలు పెట్టిన మరి పరిస్థితి కూడా మనందరికీ తెలుసు. వైఎస్ విజయమ్మను సైతం అవమానించే స్థాయికి వైకాపా నేతలు దిగజారని ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ప్రొద్దుటూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో వైకాపా నేతలపై ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైకాపా కోసం పాదయాత్ర చేసిన సందర్భాన్ని ఆమె గుర్తు చేశారు. ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి బిడ్డ వైసీపీ పార్టీ కోసం. నా బిడ్డలను పక్కన పెట్టి, నా ఇంటిని పక్కన పెట్టి, ఎండనక వాననక రోడ్ల మీదనే దాదాపు 1 సంవత్సరం రోజులు బతికింది రాజశేఖర రెడ్డి బిడ్డ వైసీపీ పార్టీ కోసం. వైసీపీని తన భుజాన వేసుకొని మోసింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఈ ఎమ్మెల్యేకి గుర్తులేదు, వైసీపీకి గుర్తులేదు, ఇక వైసీపీ సోషల్ మీడియా అయితే అసలు నేను వైఎస్ షర్మిలారెడ్డియే కాదట, ఎన్ని రోజులు పాదయాత్ర చేశాను వాళ్ళ కోసం 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన రోజు నేను వైఎస్ షర్మిలారెడ్డియే, వాళ్ళ కోసం సమైక్యాంధ్ర యాత్రలు చేసినప్పుడు నేను వైఎస్ షర్మిలారెడ్డియే, తెలంగాణలో ఓదార్పు యాత్ర చేసినప్పుడు నేను వైఎస్ షర్మిలారెడ్డియే. కానీ ఇప్పుడు హఠాత్తుగా నేను వైఎస్ షర్మిలారెడ్డి కాదట, నేను రాజశేఖర రెడ్డి గారికే పుట్టలేదట, ఆఖరికి విజయమ్మను కూడా అవమానించే స్థాయికి దిగజారారు ఈ వైసీపీ నాయకులు. వీళ్ళ పేరేమో. సీఎం జగన్ మరో కొత్త నాటకానికి తెరలేపారని తెదేపా సీనియర్ నేత మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. విజయవాడలో సీఎం జగన్ పైకి గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో ఆయన నుదుటిపై గాయమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో
గుంటూరులో ఆనందబాబు మీడియా సమావేశం నిర్వహించారు. గత ఎన్నికలకు ముందు ఆడిన కోడికత్తి నాటకం ఫలితంగా అమాయక దళిత యువకుడు 5 ఏళ్లు జైల్లో ఉన్నాడన్నారు. ఇప్పుడు ఈ రాయి డ్రామాకు ఏ దళితుడిని బలి చేస్తారోనని వ్యాఖ్యానించారు. కోడికత్తి డ్రామా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఒక దళిత యువకుడిని 5 సంవత్సరాలు జైల్లో పెట్టారు. ఇతనంతటి ఇతను చేపించుకున్న గాయం ఏ విధంగా జరిగిందో తెలియదు. 5 ఏళ్ళు 5 రోజుల్లో బయటకు వచ్చే కేసు 5 సంవత్సరాలు జైల్లో మగ్గాడు ఒక దళిత యువకుడు. మరి ఈ రోజు ఎవరిని బలి చేయబోతా ఉన్నారో అర్థం కావట్లా. ఈ కేసుల్లో నిన్న జరిగినటువంటి రాయి విసిరిన కేసుల్లో ఎవరిని బలి చేయడానికి, ఎంతమందిని బలి చేయడానికి ప్రణాళిక రచన జరుగుతూ ఉందో తాడేపల్లి కోటలో అర్థం కాని పరిస్థితులు కనపడతా ఉన్నాయి. సరే, ఎవడో చెప్తావా జగన్మోహన్ రెడ్డి, నువ్వు సీఎంవి, ఈ రాష్ట్రానికి భద్రత కల్పించాల్సిన వాడు, నీకు భద్రత లేదంటే నీ చేతకాంతనం. నువ్వు చేపించుకున్నావు. ఇది 100% నువ్వే చేపించుకున్నావు. ఎన్నికల ముందు 6 నెలల ముందు కోడికత్తి డ్రామా ఆడావు. కరెక్ట్గా సీఎం జగన్ పై రాళ్ల దాడి దారుణమని, ఈ ఘటనను వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీఎం జగన్ పై రాళ్ల దాడికి పాల్పడ్డారని, ఇది పిరికి పందుల చర్య అంటూ మండిపడ్డారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కొంచెం పక్కకు తగిలి ఉంటే ప్రాణానికే ప్రమాదం జరిగేది, కొంచెం కిందకు తగిలి ఉంటే కన్నుపోయేది. ఈ ఘటనలో బెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తీవ్రంగా గాయపడ్డారన్నారు. ఇది ఆకతాయిలు చేసిన పని కాదు, పక్కా ప్లాన్ ప్రకారం ఎయిర్ గన్ లాంటి దాంతో దాడి చేసినట్లు అనుమానంగా ఉంది. చేతిలో విసిరి ఉంటే ఇంత బలంగా తగలదు. ఇది ఆకతాయిలు చేసిన పని కాదు, పక్కా ప్లాన్ ప్రకారం చేశారని ప్రధానితో సహా రాజకీయాలకు అతీతంగా ముక్త కణంతో ఖండించారు. లేదా ఎయిర్ గన్ లాంటిది ఉండొచ్చు, కాటపుల్తో అయినా సరే ఒక 20 అడుగులో 30 అడుగుల దూరం వచ్చేస్తే ఒకరికి తగిలిన తర్వాత మళ్ళీ అంత ఫోర్స్ తో ఇంకొకరికి తగిలితుందా అనేది అది ఒక అనుమానించాల్సిన విషయం. అది సో ఏదైనా బలమైన దీన్ని అంటే బాగా పవర్ఫుల్ గా ఎజెక్ట్ చేయగలిగిన వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు అడుగంటి వేసవిలో నీటి ఇబ్బంది ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ రింగ్ రోడ్డు పరిధిలో ఎక్కడ నీటి ఎద్దడి ఏర్పడినా 155-313 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయాలని కోరారు. ప్రతిపక్షాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇప్పుడు 2450 పైన మరి ఎమ్మెల్యే వాటర్ను త్రాగునీటి అవసరాల కొరకు ఇవ్వడం జరుగుతోంది. కానీ భూగర్భ జలాలు వర్షాభావం వల్ల పడిపోయి మిగతా అవసరాలకు సంబంధించిన ఇబ్బంది వస్తున్నటువంటి మాట వాస్తవం. దాన్ని కూడా అధిగమించడానికి దాదాపు 750 ట్యాంకర్ల ద్వారా 3-4 ట్రిప్పులను కూడా ఎక్కడికక్కడికి అందించేందుకు ప్రయత్నం జరుగుతూ ఉంది. దాని ఇబ్బందిని తొలగించడానికి కూడా వెంటనే త్వరితగతిన రెస్పాండ్ అవ్వడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ 155-313. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు అధ్వానంగా ఉన్నాయని భువనగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బోర నరసయ్య గౌడ్ అన్నారు. భువనగిరిలో అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించి మాట్లాడారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే ఘటనకు కారణమన్నారు. విద్యార్థులకు పూర్తి స్థాయిలో వైద్యం అందించి ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాసం భాస్కర్ పాల్గొన్నారు. పాములు, ఇతర పురుగు పుట్ర అదే వాటర్తోనే అన్నం వండటం, చుట్టూ పందులు, అశుభ్రత, తినే ఫుడ్లో కూడా ఎలాంటి క్వాలిటీ లేదు. ఈరోజు ఇంతమంది విద్యార్థులు ఈ యొక్క ఫుడ్ పాయిజనింగ్తో గురై బాధపడుతుంటే యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామివారి దర్శనానికి భక్తుల తాకిడి పెరిగింది. దీంతో క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. రద్దీ కారణంగా ఉచిత ధర్మ దర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. భక్తులతో కొండపైన బస్ బే, దర్శన, ప్రసాద క్యూ లైన్లు, ప్రధాన ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతున్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడిపై స్పందించిన మాజీ ఎంపీ అరకు ఎన్టీఏ కూటమి పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత, సాక్షాత్తు ముఖ్యమంత్రిపైనే దాడి జరగడం దారుణమని, సీఎం స్థాయి వ్యక్తి మీదనే దాడి జరిగితే రాష్ట్రంలో మాలాంటి అభ్యర్థులకు రక్షణ ఏముంటుందని, దీనిని ఏపీ ప్రభుత్వ భద్రతా వైఫల్యంగా భావిస్తున్నామని, పోటీలో ఉన్న అభ్యర్థులకు కూడా రక్షణ లేకుండా పోతుందని, ఈ సంఘటనపై ఎన్నికల కమిషన్ తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఫల్యం చెందారు కాబట్టి
ఇమీడియట్గా ఈరోజు నేను బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్య కారణంగా ఇమీడియట్గా ఈసీ కఠిన చర్యలకు ఉపక్రమించి వారిని 100% మార్చాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మనం చూస్తే ఈరోజు ప్రజాస్వామ్యంలో తీవ్రంగా విఘాతం కలిగిన పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే అభ్యర్థులు ఎల్ఈడి వెహికల్స్ తిరిగినా కూడా వైసీపీ గూండాలు వచ్చి దాన్ని పగలు కొడతా అని చెప్పి భయపెట్టడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గూండాలు రెచ్చిపోయి అభ్యర్థులకి రక్షణ లేకుండా భయపెడుతూ బెదిరిస్తూ తిరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అదే నిదర్శనం ఏంటంటే ఈరోజు సీఎం గారి విషయంలో కూడా జరిగిన దారుణం. సో ఇలాంటి పరిస్థితులను కంట్రోల్ చేయాలంటే ఎవరైతే డీజీపీగా ఉన్నారో వారిని ఇమ్మీడియట్గా విధుల నుంచి తప్పించి సరి అయిన అధికారులు ఈసీ కఠిన చర్యలకు ఉపక్రమించి అధికారులు మార్చి సరి అయిన నిర్ణయం సరి అయిన సమయంలో తీసుకుంటే ఈ ఎలక్షన్స్ అంతా కూడా సాఫీగా జరిగే అవకాశం ఉంది. లేకపోతే ఇలాంటి దాడులే మా అందరి మీద జరుగుతాయి. ఖచ్చితంగా గూండాలు ప్రజాస్వామ్యంలో శాంతి భద్రతల్ని విఘాతం కలిగించేలాగా 100% చేస్తున్నారు. మేము కూడా చాలా విషయాల్లో కంప్లైంట్ చేయడం జరిగింది ఈసీకి. అయినా కూడా ఇప్పుడు వరకు ఎవరు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఈ సంఘటన ఈరోజు జరిగిన పరిస్థితుల్లో 100% దీని మీద చర్యలకు ఉపక్రమించాలి. స్వేచ్ఛగా ప్రచారం చేసుకునే అవకాశాన్ని కూడా అభ్యర్థులకి కల్పించట్లేదు. పర్మిషన్స్ అన్నీ కూడా రేపు మార్నింగ్ మీటింగ్ చేసుకోవాలంటే లేట్ నైట్ తప్పితే పర్మిషన్ సరిగ్గా రావట్లేదు. ఆటోలు తిప్పుదామని చెప్పి 3 రోజుల నుంచి పర్మిషన్ చేస్తే 48 గంటల్లో సువిధాలో మినిమం 48 గంటలు మ్యాక్సిమం 48 గంటల్లో ఇవ్వాలి. కానీ ఇప్పుడు వరకు పర్మిషన్స్ రాని పరిస్థితి చూస్తున్నాము. అండ్ అదే కాకుండా రంపచోడవరంలో ఇంకా విచిత్ర పరిస్థితి ఉంది. ఆటోకి 500 రూపాయలు పర్ డే చలాన్ కట్టమని అడగడం జరుగుతుంది. అంటే ఆటో పెట్టుకున్న ప్రతి బైక్కి కూడా ఎలక్షన్ కమిషన్ ఎలాంటి నిబంధనలు ఇవ్వకపోయినా కూడా మన్యం జిల్లాలో అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆరో కూడా అడగకపోయినా కూడా రంపచోడవరంలో ఒక విచిత్ర పరిస్థితి. అందులో 500 రూపాయలు చలాన్ కట్టమని చెప్పి వాళ్ళు బెదిరించి చలాన్ కడితే తప్పితే పర్మిషన్స్ ఇవ్వము అని చెప్పి రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఎలాంటి ఆదేశాలు చూపించమన్నా చూపించట్లేదు, రిటర్న్గా ఇవ్వమంటే ఇవ్వట్లేదు, పర్మిషన్స్ మాత్రం రిజెక్ట్ చేసి కూర్చుంటున్నారు. సో ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. అధికారుల వైఖరి చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది ఇమీడియట్గా ఎవరైతే మన చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారో వాళ్ళు కూడా దీని మీద రియాక్ట్ అవ్వాలి. అలాగే ఎలక్షన్ కమిషన్కి 100% నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రచారం స్వేచ్ఛగా చేసుకునే హక్కు ప్రతి అభ్యర్థికి ఉంది. ఆ హక్కులకు ఈరోజు భంగం కలిగిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈసీ తక్షణం చర్యలకు ఉపక్రమించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ BST News.